ఓకే అండి. నా పేరు కే వెంకటేష్ అండి. నేను ఈ జెన్సిస్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశానండి. ఫిబ్రవరిలో 19th ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు మార్చిలో ఒక పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ వచ్చేసి 14,000 రూపాయలు నాకు పేమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక నెల పేమెంట్ ఇచ్చేసిన తర్వాత నుంచి కూడా నేను కాల్స్ చేస్తున్నాను. తర్వాత ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలు కూడా 30 సార్లు తిరిగానండి. అప్పటి నుంచి వస్తుంటే రేపిస్తాం, ఆపిస్తాం, 2 రోజులు అమౌంట్ పడుతుంది, 3 రోజుల్లో పడుతుంది, ఇలా 10 రోజుల్లో పడుతుంది, 20 తారీఖు నుంచి 30 తారీఖుల మధ్యలో పడుతుంది పేమెంట్ అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చారండి. అప్పటి నుంచి ₹1 పేమెంట్ కూడా లేదండి. ఆఫీస్కి వస్తే లలిత గారు అని చెప్పేసి ఆవిడ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఈ జెన్సిస్ దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. ఆవిడ ఒకటే సమాధానం చెప్తుందండి, 2 రోజుల్లో పడతాయి, 3 రోజుల్లో పడతాయి అని ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అదే చెప్పి కంపెనీ నుంచి అందరినీ పంపేస్తుందండి ఆవిడ. అయితే నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈరోజు నైట్ వీళ్ళు కంపెనీ తీసేయడం జరుగుతుందని చెప్పేసి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకనే నేను మార్నింగ్ వచ్చి పైన ఆఫీస్కి వెళ్ళి అడిగానండి, నాకు అవి ఏం వద్దు, నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. నేను ఇన్వెస్ట్ చేసింది అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి. ఇందులో అమౌంట్ నాకు ఇచ్చింది అయితే 14,000 రూపాయలు ఇచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే ఇందులో 1,15,000 రూపాయలు మీకు అందిస్తామని చెప్పేసి నాకు చెప్పారండి. బాండ్ కూడా ఇచ్చారు. అయితే నాకు ఈ 3,45,000 వస్తాయి కదా అని చెప్పేసి చాలామంది ఇందులో కంపెనీలో చాలామంది లక్షలు ఇన్వెస్ట్ చేశారండి. ఈ లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అందరూ కూడా ఇప్పుడు వచ్చి కంపెనీలో ఉన్నారండి. మార్నింగ్ నుంచి 11 o'clock నుంచి ఒక 60-70 మంది బాధితులందరూ కూడా పోగయ్యారండి. మార్నింగ్ నుంచి మేము తిండి తిప్పలు లేకుండా ఇక్కడే కూర్చొని గట్టిగా కేకలేస్తే అసలైన ఎండి గారు మోజేష్ గారు అంటండి. ఆ మోజేష్ గారు ఎవరో కూడా ఇక్కడికి రాలేదండి. ఆయన రప్పించండి మాట్లాడదాం అంటే ఆయన రాడంటండి. మాకు ఫైనల్గా ఇక్కడ తేలింది ఏంటంటే గొడవ. లలిత గారు ఏం చెప్పారంటే వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదండి ఆవిడ చెప్పింది ఏంటంటే 2వ తారీఖున మీకు మా లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చి మోజేష్ గారితో తీసుకొచ్చి మీకు నోటీస్ అందజేస్తాం, మీకు ఎప్పుడు పేమెంట్ ఎప్పుడు సెటిల్మెంట్ చేస్తామో మీకు 2వ తారీఖున తెలియజేయడం జరుగుతుంది, అది కూడా మా లీగల్ అడ్వైజర్ ఆధీనంలో చేయడం జరుగుతుంది అని చెప్పారండి. అంతే సార్. దీంట్లో ఒక ఆయన పోలీస్ ఆయన కూడా ఉన్నారండి. నెంబర్ 3857 PC 3857 పేరు దిలీప్ గారు ఏదో ఉన్నారండి. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అండి. ఆయన కూడా మార్నింగ్ నుంచి ఉన్నారు సార్. ఆయన కానిస్టేబుల్ గారు అండి. ఆయన కూడా మార్నింగ్ నుంచి ఉన్నారండి. చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు.